సస్పెన్షన్ లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ కు చెల్లించాల్సిన పదవీ విరమణ ప్రయోజనాలను ఆపేయాలి అంటూ ఆయన భార్య అరుణ ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్న పివి సునీల్ కుమార్ ఇవాళ రిటైర్ కానున్నారు. దాంపత్య జీవితంలో విభేదాల కారణంగా పివి సునీల్ తో దూరంగా ఉంటున్న అరుణ 2017 జూన్లో భర్తపై గృహహింస, వరకట్న వేధింపుల కేసు పెట్టారు. ఈ నేపథ్యంలో పివి సునీల్ కు రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లిస్తే తన జీవనోపాధికి ఇబ్బంది కలుగుతుంది అని ప్రభుత్వానికి సమర్పించిన వినతి పత్రంలో ఆమె వివరించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ సీఐడీ చీఫ్ గా ఇష్టారాజ్యంగా వ్యవహరించిన సునీల్ కుమార్ అప్పటి ఎంపీ రఘురాం కృష్ణంరాజుపై కస్టోడియల్ టార్చర్ కు పాల్పడ్డారు అన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆ విచారణ పూర్తి కానందున ఆయనకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఇవాళ ఆయన పదవీ విరమణకు అనుమతిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. పదవీ విరమణ ప్రయోజనాలు మాత్రం ఆయనపై ఉన్న ఆరోపణలపై వెలువడే తీర్పుకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరుంటాయని సీఎస్ జీవోలో స్పష్టం చేశారు.